ఆ రేంజ్లో ఈ సినిమా రిలీజ్ ఉంటుంది. బయట విధంగా మంచి టాక్ ఉంది, బయట మంచి టాక్ వస్తుంది, సూపర్ హిట్ టాక్ వస్తుంది, బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. బయట ఆల్రెడీ కలెక్షన్లు మరి ఏ సినిమాకి రాని కలెక్షన్లు ఇప్పటిదాకా ఈ సలార్ సినిమాకి వస్తుంది. మేము లోకలే అన్న, ఫ్యాన్స్కు అమౌంట్తో అవసరం లేదు. ప్రభాస్ సినిమా అంటే మినిమం ఉంటుంది కంపల్సరీ. మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ ఎంత హంగామాగా ఉందో, మేము చెప్పక్కర్లేదు, మీరు చూస్తేనే అర్థమవుతుంది. 1 గంటకి జనాలు రావడం అంటే మాటలు కాదు. ప్రభాస్కి ఎప్పుడున్న క్రేజ్ అప్పుడే ఉంటుంది, ఇప్పుడు కాదు. ఎన్ని జన్మలు ఎట్టినా ప్రభాస్ ఇట్లనే ఉంటుంది క్రేజు, మనం చూస్తూనే ఉన్నాం. అంతే. అందరు 3 సినిమాలు ఫ్లాప్ 3 సినిమాలు ఫ్లాప్ అంటారుగా. మేము ఫ్లాప్ టాక్తోని ఏ హీరో అన్న ఇంత ఇన్ని కలెక్షన్లు ఏ హీరో అన్న కొట్టిండని ఒక్క హీరోని చూపెట్టండి, సైడ్ అయిపోతాం. ఏ ఒక్క హీరో ఇప్పటిదాకా రికార్డులు కొట్టాలి. ఫ్లాప్ టాక్తోని మిక్స్ టాక్తోని ఏ ఒక్క హీరో కొట్టాలి. ఇప్పుడు ఇట్టు టాక్తోని బాహుబలి 2 రికార్డులు లేపుతాడు. ప్రభాస్ అన్న రికార్డులు ప్రభాస్ అన్ననే తిరగా రాస్తాడు. మళ్ళా ప్రభాస్ అన్న రికార్డులు ఇప్పటిదాకా బాహుబలి 2 రికార్డులు ఏ హీరో కొట్టాలి. ఇప్పుడు ప్రభాస్ అన్న మళ్ళీ సలార్తో రికార్డులు కొడుతుండు. ఇన్ని సంవత్సరాలైనా ఏ హీరో కొట్టలేడు కాబట్టి సలార్ రికార్డులు కొట్టడానికి మళ్ళీ తరతరాలు దిగి రావాలి. పర్లేదన్న, ఏం కాదు, అవసరం లేదు. వాళ్ళందరూ అవసరం లేదన్న మాకు. అన్న ఇప్పటిదాకా ఒకటే చెప్తాను, ఏం లేదు. ఏంటంటే ప్రతి ఒక్కరు రాధేశ్యామ్ ఫ్లాప్ అన్నారు, అదే ఆదిపురుష్ ప్రాబ్లం అన్నారు. కాకపోతే మైండ్ సెట్ అని చూస్తే ఎవరికైనా అది ఇట్టే అన్న. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ అని చెప్తలే, కాకపోతే మైండ్ సెట్ ఉన్నోళ్ళు చూస్తే, ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాబట్టి ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఎప్పుడు ట్రోల్ చేద్దాం, ఫ్లాప్ అయితే ఎప్పుడు ట్రోల్ చేద్దాం, ఇది ఒక్కటే పట్టుకున్నారు తప్ప మైండ్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఆలోచిస్తే ఆ సినిమాలన్నీ ఇట్టే. ఇప్పుడు కూడా ప్రతి ఒక్క ట్రోల్ చేసిన ప్రతి ఒక్కటే చెప్తున్నా, ఈ సినిమాతో ఇండియా వైజ్ వరల్డ్ వైజ్ మొత్తం లేపుతుంది ప్రభాసు. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. ఇన్ని రోజులు బాహుబలి 2 రికార్డులు కొట్టడానికి ఉన్నది. ఇప్పుడు బాహుబలి 2 రికార్డులు కొట్టి దాటి సలార్ రికార్డులోనే టచ్ చేయమని, ఏ హీరోనైనా టచ్ చేయమని. బాహుబలి 2 రికార్డులు టచ్ చేసి సలార్ రికార్డులు టచ్ చేయమని. జై రవస్తోర్. ఇది ఒకటి, ఈ సినిమాకి ప్రమోషన్ లేదు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఏంటి ఫ్యాన్స్ ప్రమోషన్లు అవసరం లేదన్న, ఖాళీ ప్రభాస్ అన్న బొమ్మ ఉంటే చాలు. ఏ డిజాస్టర్ టాక్తోనే 450-500 కోట్లు కొట్టిన హీరో ప్రభాస్. ఏ ప్రమోషన్లు ఏం అవసరం లేదు. ప్రభాస్ బొమ్మ ఉంటే ఆ రికార్డులు హై లెవెల్లో చూస్తారు. ఇప్పుడు సలార్తోని డుంకీ బుంకీ వచ్చింది, అది అక్కడ పక్కకి సరిపోతుంది. రేపటి నుండి ఈ రోజు నుండి సలార్ మ్యాన్యా స్టార్ట్ అవుతుంది. సంక్రాంతి వరకు సలార్ రికార్డులు 8 డేస్లో 1000 క్రోర్స్ పక్కా, 100,000 క్రోర్స్ క్రాస్ అవుతుంది. 1000 కోట్లు కొడతాం అనేది అంత ఈజీయా? మీరు ఏమనుకుంటున్నారు? అది మావాడికి 1000 కోట్లు ఏంది, 1,00,000 కోట్లేని ఈజీ. మీరు అడగడం కూడా అదే ఉంది. మనం చూస్తాం అది ఒక్కటికి ప్రభాస్కి ఒక్కటికే పాసిబుల్, ఇంకే హీరో అయినా కుదరదు. ఇప్పుడు జనాలు చూస్తే మనకి ఆఫ్టర్ పొద్దున్న అనుకుంటారు కానీ ఇది నైట్ 1 o'clock ఇంతమంది జనాలు అంటే అది ప్రభాస్కే సాధ్యం. అది పాన్ ఇండియా స్టార్కి ప్రభాస్కి ఒక్కడికే సాధ్యం అని నేను చెప్తున్నా. రాను ఒకసారి